శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే.
అర్హుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు 47వ అధ్యాయం. యెహెజ్కేలు 47వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహెజ్కేలు 47వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. మైక్ ఇవ్వండి తల్లి అమ్మకు. నాయన మైక్ ఒకటి అమ్మకు. నేను అప్పుడప్పుడు చెప్పినప్పుడు మాత్రం వాక్యం చదవండి. త్వరగా చదివే వాళ్ళకు మాత్రమే ఇవ్వండి. పోటీలుగా చదవద్దండి. ఎవరు చదువుతారో వారికే చివరి వరకు ఉండని. చదువు తల్లి. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని మంచిగా చదవాలి తల్లి, మంచిగా. పురుషులు ఎవరైనా చదివాళ్ళు ఉన్నారా మంచిగా? స్త్రీలో కానీ పురుషుల్లో కానీ. తడబడతా చదవకూడదు తల్లి. సైమాన్ గారు ఎవరు? నేను పాసి గారు. చివరి వరకు నువ్వే చదువు. నేను శ్రమ అనుకోవద్దు. ఓకే, వినండి తల్లి. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చేలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయన. చాలు. ఇక్కడ మీకున్న పరిజ్ఞానాన్ని బట్టి నేను మాట్లాడుతాను. దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనకు దేవుడు కనిపిస్తున్నాడు. 2, యెహెజ్కేలు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒక పర్యాయము దేవుడు యెహెజ్కేలును ఒక నీటి దగ్గరికి తీసుకుని వెళ్ళి, దేవుడు కొలనూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలిచి, యెహెజ్కేలు కొలువబడిన ఈ 1000 మూరలు కూడా ఈ నీళ్ల గుండా నీవు నడువు అన్నాడు. ఆ 1000 మూరలు కూడా పూర్తయ్యేంత వరకు తను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ 1000 మూరలు పూర్తి కాగా దాని లోతు చీలమండల లోతు వరకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ దేవుడు కొలనూలు చేత పట్టుకొని అతడు ఆగిన స్థలము నుండి మళ్ళీ 1000 మూరలు కొలిచాడు. యెహెజ్కేలు మళ్ళీ కొలువబడిన ఈ 1000 మూరలు కూడా నీవు నడువు అన్నాడు. అలా యెహెజ్కేలు నడుస్తూ వెళ్ళగా 1000 మూరలు పూర్తి అయిపోయాయి. అది మోకాళ్ల లోతు వరకు వచ్చి ఆగిపోయాడు. మళ్ళీ దేవుడు కొలనూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలిచి, యెహెజ్కేలు ఈ కొలువబడిన 1000 మూరలు కూడా నేను నడువు అన్నాడు. మోకాళ్ల లోతు నుండి మళ్ళీ యెహెజ్కేలు కొలువబడిన 1000 మూరలు నడవగా అది నడుముల లోతు వరకు వచ్చాది. దానిని మొలల లోతు అంటారు, దాన్ని నడుముల లోతు అంటారు. అక్కడ ఆగిపోయాడు. మళ్ళీ దేవుడు కొలనూలు చేత పట్టుకొని మళ్ళీ 1000 మూరలు కొలిచి, యెహెజ్కేలు
ఈ కొలువబడిన ఈ 1000 మూరలు కూడా నీవు నడవవయ్యా అన్నాడు. అప్పుడు తాను నడవటానికి ప్రయత్నించగలిగాడు, కానీ నడవలేకపోయాడు. ఎందుకు అంటే నీటి లోతు ఎక్కువ ఉంది. నీరు లోతుగా ఉంటే నడవలేరు. నడవలేనప్పుడు ఏమవుతుంది అంటే ఈదవలసిన పరిస్థితి వస్తుంది. అలా తాను ఈదే పరిస్థితి వరకు కూడా వెళ్ళడం మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మొత్తము కొలనూలు చేత పట్టుకొని ఇప్పుడు ఎన్ని వేల మైళ్ళు కొలిచాడు అమ్మా? 4,000 మైళ్ళు, 4,000 మూరలు కొలిచాడు. 1000 మూరలు, 1000 మూరలు, 1000 మూరలు, 1000 మూరలు, మొత్తం ఎన్ని తల్లి? 4,000 మూరలు కొలిచాడు. ఇక్కడ మనము బాగా అర్థం చేసుకోవాలి. ఈ 4,000 మూరలు కొలిచేటప్పుడు ఒక్కొక్క 1000కి కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉండేటువంటి ఆ నీటి యొక్క లోతు భాగాలు దేహములో మనకు చూపించాయి. ఒక 1000 మూరకేమో మోకాళ్ళ లోతు, మరో 1000కేమో పాదాల లోతు, మరొక 1000కేమో నడుముల లోతు, మరొక 1000కేమో ఈదవలసిన పరిస్థితి. ఎందుకు చీలమండల లోతు చూపించాలి? ఎందుకు మోకాళ్ళ లోతు చూపించాలి? ఎందుకు మలలోతు చూపించాలి? ఎందుకు ఈదవలసిన పరిస్థితి చూపించాలి అనేది మనం అర్థం చేసుకోవలసిన విషయం. బైబిల్ ఎప్పుడు కానీ ఇది గమనించినట్లయితే ఆత్మ సంబంధమైనది. ఇది ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్న ప్రతి దైవజనుడు కూడా ఈ గ్రంథాన్ని ప్రపంచానికి 3 విధాలుగా పరిచయం చేస్తూ ఉన్నాడు. 3 విధాలుగా పరిచయం చేస్తున్నారు. కొందరు దీన్ని చరిత్రగా పరిచయం చేస్తున్నారు. మరికొందరు దీనిని అక్షరార్థకంగా దీన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. మరికొందరు దీనిని ఆత్మ సంబంధముగా పరిచయం చేస్తూ ఉన్నారు. బైబిల్ చరిత్ర కంటే, అక్షరార్థకం కంటే ఆత్మ సంబంధముగా దీన్ని పరిచయం చేయడము జరగగలిగితే తప్పనిసరిగా ఆత్మీయంగా పరిచయం అవుతున్న ఒక వ్యక్తి ఆ ఆత్మ సంబంధమైన విషయములు వినడము జరగగలిగితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఒక ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. అందుకే ఇది మనకు ఆత్మ సంబంధముగానే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించని, మీకు బోధించని. అమ్మా నిద్రపోతున్నారమ్మా? లేయి తల్లి. నిద్రపోతే వాక్యం వ్యర్థమైపోతుంది తల్లి. అమ్మ కళ్ళు తెరి తల్లి. ఈడ ప్రార్థన చేయొద్దండి. అమ్మా కళ్ళు తెరి, పక్కన చూడండి తల్లి. మీరు ఒకరు అట్లా ఊపనన్నా ఊపండి, లేక మీ చేత్తోనే దెబ్బ తగలకుండా అట్లన్నా కొట్టండి. వినాలి తల్లి. చూడు, చిన్న పిల్లల కథ చెప్పినట్లు చెబుతున్నా, మీకు అర్థం కావాలని. దయచేసి అర్థం చేసుకోవాలి. అప్పుడే మాస్టర్ గారు ఒక మాట అన్నారు. అయ్యా మీరు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు చాలామంది ఆ వాక్యాల జ్ఞాపకం తెచ్చి నాకు చెబుతున్నారు అని. చెప్పే వాక్యము మీ హృదయాలు లిఖితమైపోవాలి. ఎందుకు తెలుసా? ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. అదే వాక్యాన్ని ఇతరులకు చెప్పి వారిని కూడా మీరు బలపరచాలి. కాబట్టి దయచేసి మీరు వినాలి. ఒక్క నిద్రపోయిన చూడు ఎంత వేస్ట్ కదమ్మా. మళ్ళీ మాటలన్నీ చెప్పాల్సి వస్తుంది. నిద్రపోకండి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ మనకు కనిపించేటువంటి ఈ 4,000 మూరలలో అసలు ఒక చీలమండల లోతు ఎందుకు చూపించాలి? మోకాళ్ళ లోతు ఎందుకు చూపాలి? మలలోతు ఎందుకు చూపాలి? ఈదవలసిన పరిస్థితి ఎందుకు చూపాలి అనేది మనకొక ప్రశ్న. ఇది అసలుకి 4,000 మూరలు అనేటువంటిది అసలుకు ఏది?
ఈ శరీరంలోని భాగాలు ఏది అని మనం ఆలోచించగలిగితే, ఈ 4000 మూరలు 4000 మూరలుగా నువ్వు అర్థం చేసుకోకూడదు. ఈ 4000 మూరలు 4000 సంవత్సరములకు ఇవి సూచన. ఈ 4000 మూరలు 4000 సంవత్సరములకు పోల్చబడినటువంటిది. ఇప్పుడు ఈ 4000 మూరలలో పాదాల లోతుకు సంబంధించిన వ్యక్తి, మోకాళ్ళ లోతుకు సంబంధించిన వ్యక్తి, మొలలోతుకు సంబంధించిన వ్యక్తి, ఈదవలసిన పరిస్థితికి సంబంధించిన వ్యక్తి అక్కడ 4000 సంవత్సరాల్లో మనకు కనిపిస్తాడు. ఈ 4000 సంవత్సరముల్లో మనము చూస్తే గాన ఆదాము నుండి హానోకు వరకు 1000 సంవత్సరాలు, హానోకు నుండి అబ్రహాము వరకు 1000 సంవత్సరాలు, అబ్రహాము నుండి సొలొమోను వరకు 1000 సంవత్సరాలు, సొలొమోను నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరములు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అయితే సంఘములో ఉన్నటువంటి మనకు తప్ప సంఘము యొక్క వెలుపట లోకం ఉంది. లోకస్తులకు తెలియనిది ఒకటి ఉంది. అది ఏమిటి అంటే గాన, ఆది కాండములో మనం చూచినప్పుడు చదవకండి, చెబుతా. దేవుడు భూమి ఆకాశములను ఏం చేశాడు? సృజించెను. ఒకటికున్న కాల పరిమితి ఈ భాష ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి ఏ బైబిలు పండితునికి తెలియదు. క్రీస్తుని ఎరగని వ్యక్తులకు కూడా తెలియదు. వాడు జ్ఞాని అయినా, వాడు శాస్త్రి అయినా, వాడు లోక తర్కవాది అయినా, వాడు ఎంతటి వాడైనా ఆది కాండం 1:1 ఉన్నటువంటి ఆ వచనానికి కాలపరిమితి ఎవరికి తెలియదు. ఇది దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఎవరికి తెలియదు కాలపరిమితి. 1వ అధ్యాయము 2వ వచనము నుండి ప్రకటన గ్రంథం వరకు ఇదే బైబిలు కాలపరిమితి చేశాది. అందుకే 2 నుండి ప్రకటన వరకు కాలపరిమితి బైబిలు చాలా వివరంగా చెప్పేశారు. అయితే ఆదికాండం 1:1కి మాత్రం కాలపరిమితి లేదు. అసలు మొదటి భూమి ఆకాశం దేవుడు ఎందుకు చేశాడు, ఎవరికి చేశాడు, ఎవరు ఉండగలిగారు అనేది మనం ఆలోచిస్తే, ఆ మొదటి భూమి ఆకాశం దేవదూతలకు దేవుడు చేశాడు. ఎందుకు అంటే పరలోకం ఎంతైతే మహిమతో నింపబడి ఉందో ఆ పరలోకానికి ప్రతిబింబము లాంటిదే ఈ లోకం కూడా. అది ఎంత మహిమతో ఉన్నిందో ఇది కూడా అంతే మహిమ. సృష్టిలో ప్రథమ ఫలముగా ఆదాము హవ్వను చేశాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించనంత వరకు లోకమంతా మహిమతో నింపబడిపోయారు. అందుకే పరలోక రాజ్యానికి లోకం ప్రతిబింబముగా ఉండగలిగాది. అది ఎంత మహిమో ఇది అంతే మహిమ, ఇది ఎంత మహిమో అది అంతే మహిమ, సమమైనటువంటి మహిమతో నింపబడగలిగాది. అయితే ఇక్కడ ఈ లోకము, ఈ భూమి ఆకాశం దూతల కోసమే దేవుడు చేశాడు. అయితే దేవుని దగ్గర ప్రధాన దూతలుగా పిలువబడే ఒక వ్యక్తి అయిన లూసిఫర్, నేనెందుకు దేవునితో సమానంగా ఉండకూడదు, నేనెందుకు ఆయనకు పైగా నేను ఉండకూడదు అన్న ఆలోచన తనకి పుట్టుకురావడం మనం చూస్తూ ఉన్నాం. దీని డ్యూటీ ఏమిటి అంటే, దేవుడు వీనికి దూతల పరివారాన్ని ఇచ్చాడు. వీన్ని బైబిల్లో ఏమంటుంది అంటే సెరూబు, కెరూబు అని కూడా పిలువబడేటువంటి వాడు లూసిఫర్. వీనికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో కళ్ళ కప్పుకుంటాడు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటాడు. మిగిలి ఉన్న 2 రెక్కలతో ఒక పక్షిలాగా ఎగిరి
ధవళ సింహాసనం మీద కూర్చున్న దేవాతి దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ చక్కని ఆరాధన చేసేటువంటి వాడు. అనగా వీని ద్వారా దేవుడు కొనియాడబడేటువంటి వాడు. వీనికి పుట్టుకొచ్చిన చెడ్డ ఆలోచన ఏమిటి అంటే, ఈయనలాగా నేను కూడా కొనియాడాలి, ఈయనలాగా నేను కూడా పూజింపబడాలి, అందుకే నేను ఆయనతో సమానంగా ఉంటే మంచిగా ఉంటుంది కదా, లేక ఈయన కంటే పైగా ఉంటే మంచిగా ఉంటుంది కదా. దేవుడు అతన్ని కలుగ చేశాడు. అందుకే మన దేవుడు ప్రధాన శిల్పిని బైబిల్ చెబుతోంది. ఆయన మూలమున కలిగినటువంటి వీనికి ఏ దేవుడు ఏ పనినైతే ఇచ్చాడో ఆ పని ధర్మాన్ని జరిగించవలసిన వ్యక్తి తన పని ధర్మానికి న్యాయం చేయలేకుండా ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడైతే వీనిలో పుట్టుకొచ్చిందో అప్పుడు వీని దేవుడి కిందికి తోసేశాడు. వీడుగా రాలేదు. వీనికి దేవుడిచ్చిన పరివారాన్ని కూడా తీసుకుని వచ్చేసాడు. అప్పుడు ఆ మొదటి భూమి ఆకాశం దేవదూతల యొక్క పాపమును బట్టి అది శపింపబడిపోయాది. ఎందుకంటే ఆ మొదటి ఆకాశము భూమి నిరాకారంగా ఉండటానికి దేవుడు చేయలేదు దాన్ని. అది నివాస యోగ్యంగా ఉండటానికే దేవుడు దాన్ని చేసేనని యెషయాలో వాక్య ఆధారాన్ని బట్టి స్పష్టంగా ఉంది. అది నివాసంగా ఉండటానికే చేశాడు, నిరాకారంగా ఉండటానికి కాదు. అయితే ఆ మొదటి భూమి ఆకాశం ఏ దేవదూతలకు చేశాడో, ఏ దేవదూతల పాపాన్ని బట్టి అది మళ్ళీ కూడా పూర్తిగా శపింపబడిపోయాదో, దేవుడు చేసింది మొదలుకొని అది శపింపబడేంత వరకు దానికి మాత్రము కాల పరిమితిని బైబిల్లో దేవుడు చూపలేదు. అది 100 లేక 1000 లేక 1,00,000 లేక కోట్ల సంవత్సరముల క్రితం దేవుడు మొదటి భూమి ఆకాశాన్ని చేశాడు. ఎవ్వనికి తెలియదు అసలకి. అయితే లోకములో ఉండే మతోన్మాదులు ఏమంటారు అంటే, అరే ప్రభు లోకానికి వచ్చి 4,000 సంవత్సరాలండి, ఈనాటికి లెక్క పెడితే గాన ఏదో 6,000 సంవత్సరాలు పైబడే కదా మీ బైబిల్ చరిత్ర అంతా, మీ యేసు చరిత్ర అంతా. ఆ ముష్కరులకు తెలియదు ఈ విషయం. 1వ అధ్యాయం 2వ వచనం నుంచినే తెలుసు వారికి. ఈరోజు వరకు 6,000 సంవత్సరాలు పైబడి జరుగుతూ ఉంది. వీళ్ళు ఇదే మీ చరిత్ర అంటారు. అయితే ఒకటికున్న కాల పరిమితి ఎవనికి తెలియదు. అందుకే దేవుడు అన్నాడు, నేను అల్ఫా, నేను ఓమేఘా, నేను మొదటివాడను అన్నాడు. నాకు ముందుగా ఏది లేదు. ఏదైనా ఉంది అంటే నా తర్వాతే అది. ఇది గ్రహించలేకపోతుంది బాహ్య ప్రపంచములో చెదిరి ఉన్నటువంటి మానవాళి. సరి వాళ్ళ కథలా వదిలేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనకు ఆదాము నుండి హానోకు 1000 సంవత్సరాలు, హానోకు నుండి అబ్రహాం వరకు 1000 సంవత్సరాలు, అబ్రహాము నుండి సొలొమోను వరకు 1000 సంవత్సరాలు, సొలొమోను నుండి క్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరములు? 4000. ఇప్పుడు ఇక్కడ కొలనూలు చేత పట్టుకుని సముద్రములో నీటిలో దేవుడు కొలవగా 1000 మూరలకు పాదాల లోతు, మరో 1000కి మోకాళ్ల లోతు, మరో 1000కి నడుముల లోతు, మరో 1000కి ఇదే పరిస్థితి. ఈ 4000 మూరలే 4000 సంవత్సరములకు పోల్చబడ్డది. ఈ 4000 మూరల్లో మనకు కనిపించేటువంటి పాదాల లోతు సంబంధించిన వ్యక్తి ఒకడున్నాడు, మోకాళ్ళ లోతుకు సంబంధించిన వ్యక్తి ఒకడున్నారు, మొలలోతుకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇదే ఒక వ్యక్తి ఉంటున్నాడు. అక్కడ 4000 సంవత్సరాలు వాళ్ళు మనకు కనిపించగలుగుతారు. ఇక్కడ మనం జాగ్రత్తగా వినాలి. 1000 మూరలు కొలిచినప్పుడు, నడిచినప్పుడు చీలమండల లోతు అంటే పాదముల లోతు. ఆ 1000 మూరలే 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరములు మొదట ఆదాము నుండి హానోకు. ఈ 1000 మూరలలో పాదాలు కనిపించాయి. అక్కడ 1000 సంవత్సరములలో హానోకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ పాదాలకు సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే, ఈ 1000 మూరల్లో పాదాలు
1000 సంవత్సరములలో హానోకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఈ పాదాలకు సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే హానోకు. హానోకు ఎలా? పాదాలకు సంబంధించిన వ్యక్తి. లోకములో 2 జాతులు తల్లి, ఒకటి స్త్రీ జాతి, 2 పురుష జాతి, 2 జాతులు. అయితే పాదాలు దేన్ని సూచిస్తున్నాయి అని మిమ్మల్ని ఒకవేళ ఈ ప్రశ్న వేశాను అనుకో, మీకున్న జ్ఞానాన్ని బట్టి మీరు ఏం చెబుతారు తెలుసా? అయ్యా, మనిషి వేసేటువంటి మంచి అడుగు, మనిషి వేసేటువంటి చెడు అడుగును చూపిస్తుంది పాదం. పాదం మనం వేసే అడుగులను తెలియపరుస్తుంది. లోకములో 2 అడుగులు, ఒకటి మంచి అడుగు, 2 చెడు అనేటువంటి అడుగు. ఇప్పుడు హానోకు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? అమ్మా మీరు చెప్పండి తల్లి గట్టిగా. 365 సంవత్సరాలు. ఇక్కడ హానోకు జీవించిన కాలం ఎంత అంటే 365 సంవత్సరాలు. దేవునితో నడిచిన లెక్క ఎంత అంటే 300 సంవత్సరాలు. దేవునితో నడిచిన లెక్క ఎంత తల్లి? మీరు ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచన భాగములో చూడగలిగితే, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చూడండి, హానోకు జీవించింది 365 సంవత్సరాలు. అనగా 65 సంవత్సరములు తన కుటుంబ వ్యవస్థకు ఒకవేళ హానోకు ఖర్చు చేసి ఉండవచ్చు. ఇక మిగిలి ఉన్న 300 సంవత్సరములు దేవునితో నడిచెనని అది లెక్కకు వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న నేను అడుగుతా. మనము జీవిస్తే 70-80 ఏండ్లు మంచిగా మనము పోషకాన్ని తీసుకొని దాని ద్వారా ఏదైనా శారీర బలం, దేహానికి సరిపోయే ఆరోగ్యం, ఏదో దేవుని కృపను బట్టి బ్రతికితే 70-80 ఏళ్ళు అంతే. ఈ 70 ఏండ్ల కాలములో లేత వయస్సు లెక్కకు రాదు, బాల్య వయస్సు లెక్కకు రాదు. నీకు లెక్కకొచ్చేది ఏ యవ్వనమో, ఏ నడిప్రాయమో, లేక ఏ వృద్ధాప్యమో. ఎందుకు అంటే ఒక వ్యక్తి విచక్షణ జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత ఇది చెడు, ఇది మంచి అని ఎప్పుడు తెలిసి వస్తుందో అప్పటి నుండి ఆ వ్యక్తి మంచిగా ఎదుగుతాడా, చెడ్డగా ఎదుగుతాడా అనేటువంటిది ఆ జ్ఞానాన్ని పొందుకున్నప్పటి నుంచి ప్రారంభమవుతుంది లెక్క. వీడు మంచిగా బ్రతుకుతాడా, చెడుగా బ్రతుకుతాడా. అప్పటికే లేత వయసు పోతుంది, బాల్య వయస్సు కూడా వెళ్ళిపోతుంది. ఇంకా వృద్ధాప్యం అంటామా? పడక మీద ఉన్నవాడు లేవలేడు, నిలవలేడు, నడవలేడు. ఇంకా వాని పరిస్థితి అంతే. లెక్కకొచ్చేది ఒక యవ్వనం, ఒక నడిప్రాయమే. అది ఎంతకాలం ఉంటుందో మీకే వదిలేస్తాను. అది ఎంతకాలం ఉంటుందో మీకే వదిలేస్తా. ఆ కాలము ఎక్కువ. హానోకు 300 సంవత్సరం నడిచిన కాలం ఎక్కువ. అమ్మా, హానోకు లెక్క 300 సంవత్సరాలు నడిచాడు. విచక్షణ జ్ఞానాన్ని పొందుకున్నది మొదలుకొని దేవుని పిలుపు మనకొచ్చేంత వరకు కూడా అబ్బా అంటే ఒక 40 లేకపోతే 30 50 అంతే మన దేవునితో నడిచేది. ఇలా కూడా దేవునితో నడవాలంటే ఎన్నిసార్లు పడిపోతామో, ఎన్నిసార్లు మళ్ళీ లేస్తామో, ఎన్నిసార్లు పడిపోయి దేవా క్షమించు తప్పు చేసేసానడం, మళ్ళీ దేవుడు క్షమించి కొద్ది రోజులు మంచిగా ఉంటాం, మళ్ళీ పడిపోతూ ఉంటాం. మానవ జీవితం భూమి మీద తడబడే జీవితమే. కానీ మనుష్యుడు దేవుని దగ్గర నుండి పొందుకున్న భక్తిని కాపాడుకుంటూ దాన్ని కొనసాగించుకునేటువంటి పరిస్థితులు సేవకుల్లో ఉండదు, సంఘ పెద్దకు ఉండదు, సంఘములోని భక్తిపరునికి ఉండదు. తొట్టిల్లిపోతూ ఉంటాడు. ఏదో ఒక చెడ్డ ఆలోచన, ఏదో ఒక చెడ్డ చూపు, ఏదో ఒక హృదయ తలంపులు, లేక చేసే పనులు, వేసే అడుగు,
మానవ యొక్క శరీరములో అమర్చబడిన అవయవము ఏదో ఒక రీతిగా తొందరపాటును కలిగించి దేవునికి ఇష్టం లేనివి దేహం కూడా జరిగిపోతూ ఉంటాయి. మనస్సాక్షిని బట్టి గద్దించబడిన తర్వాత గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు నేల మీద వేసి, దేవా తప్పైపోయింది క్షమించయ్యా, పొరపాటు అయిపోయింది క్షమించయ్యా. జీవితం ఎలా ఉంటుంది? మంచిగా ఉంటాం, మళ్ళీ కొద్ది రోజు పడిపోతూ ఉంటాం, మళ్ళీ మంచిలోకి వస్తాం. ఇవి జీవిత రొటీన్ అన్నమాట ఇవి. అయితే హానోకు 300 సంవత్సరములు నడిచాడని బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. అసలుగా 300 సంవత్సరాల హానోకు నడిచాడు అంటే అతను నడిపించటానికి తన వెనక ఎవరైనా బోధించారా? లేక అతను ఎవరైనా ప్రోత్సహించారా? తన వెనకుండి ఎవరైనా అతనికి చేయుతనిచ్చారా? బైబిల్లో మనకు తెలుస్తుందా? ఇప్పుడు మీరందరూ ఇలా కూర్చున్నారు. దేవుని నుండి మీరు పొందుకున్న భక్తిలో ఇంకొక అడుగు ముందుకు వేయాలంటే సహవాసం అవసరం, మీకు సేవకులు అవసరం, మీ వాక్యం అవసరం. సంఘము లేకపోతే, సేవకుడు లేకపోతే, వాక్యం లేకపోతే నీకున్న భక్తులు ఇంకొక అడుగు ముందుకుని వేయలేవు. ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగింపచేసేవే ఇవన్నీ. అప్పుడు హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే అతని వెనక ఎవరు ప్రోత్సహించారు తల్లి? ఎవరో బోధించారా? ఎలా తెలుసా? యూదా పత్రిక 14వ వచనాన్ని 15వ వచనం 14వ వచనం చదువుకుందాం. యూదా 14:1. 14. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి. చాలు. ఇప్పుడు ఆదాము మొదలుకొని ఏమంటాడు? 7వ వాడైన. అమ్మ నాతో పాటు చెప్పండి తల్లి, మీరందరూ. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు. అంటే హానోకు పుట్టినప్పుడు ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆదాము చనిపోలేదు. హానోకు పుట్టినప్పుడు ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆదాము బ్రతికి ఉన్న కాలములో ఒకవేళ ఆదాము ఏమైనా హానోకుకు చెప్పాడా? లేక హానోకే ఏదైనా ఆదామును తెలుసుకుని జీవించాడా? మీరు బాగా అర్థం చేసుకోవాలి. హానోకు ఉన్న కాలములో ఎవరు బ్రతికున్నారు తల్లి? ఆదాము. ఇప్పుడు ఆదాము ఏమైనా కానీ హానోకుని హెచ్చరిక చేశాడా? ఒకవేళ ఆ ప్రమేయం లేదు అనుకో ఆదాముది, హానోకు కంటే ముందున్న ఆదాముడి గురించి ఏమైనా తెలుసుకున్నాడా? ఇంకెలా 300 సంవత్సరాలు నడుస్తాడు? నీ భక్తి కలిగిన జీవితం భూమి మీద కొంతకాలమే. ఈ భక్తిని కొనసాగించటానికి అభ్యంతరపరిచే సాతానుడు ఉన్నాడు. నీ భక్తిని కొనసాగించనివ్వకుండా అభ్యంతరపరిచేటువంటి లోకస్తులు ఉంటున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఒకవైపున మనుష్యుల నుండి, మరోవైపున అపవాది నుండి సమస్యలే ఒక సుడిగుండాల వల్లే చుట్టుకుని భక్తి కలిగి జీవిస్తున్న మనలను ఎంతో కృంగదీసేస్తూ ఉంటున్నాయి. వాటన్నిటిని కూడా జయించుకుని మనం ముందుకు సాగిపోవటానికి ఎంతగా మనం తడబడిపోతున్నామో అది నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను పరీక్షించుకోగలిగితే నీకే తెలిసి వస్తుంది. ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ నీ నిజ జీవితంలో అనుభవించిన వ్యక్తివి నీవు. అయితే 300 సంవత్సరాలు నడిచాడు అంటే నిరాటంకంగా వెళ్ళిపోయి ఉంటాడా? శోధనలు ఉండవా? సమస్యలు ఉండవా? బాధలు ఉండవా? శ్రమ ఉండదా? దేవుడితో నడవడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇది. ఎలా నడిచాడు అని మనం ఆలోచిస్తే 2 విషయాలు మనం చెప్పుకోవచ్చు. హానోకు బ్రతికిన కాలములో ఆదాము కూడా బ్రతికే ఉన్నాడు. నేను అనుకుంటా ఆదాము హానోకుకు బోధించి ఉంటాడు, లేక హానోకే ఆదాము గురించి తెలుసుకుని ఉంటాడు.
ఆదాము ఏం బోధించింటాడు? ఒకవేళ ఆదాం బోధించలేదు అనుకోగాక, హానోకు ఆదాముల గురించి ఏం తెలుసుకుని ఉంటాడు? ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న, చూడండి ఏముంది ఎక్కడ నైనా, తోటలో సంచరించుచున్న. చాలు. ఇక్కడ వాక్యంలో చూడగలిగితే, ఆదికాండం 3:8 చూడగలిగితే, ఏదేను యొక్క తోటలో ఆదాము హవ్వ ఇద్దరు ఉన్నారు. చల్లపూట ప్రతిరోజు ఎవరు వచ్చారో వాళ్ళ దగ్గరికి? దేవుడు వచ్చేవాడు. ప్రతి దినం ఆయన దివిని విడిచేసేవాడు, ఆయన భూమికి వచ్చేసేవాడు. దివిని విడిచి భూమికి వచ్చిన క్రీస్తు ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము దగ్గరికి రాగా, ఏదైనా తోటలో దేవుడు ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారు, సంచరించుచున్నాడు. సంచరించుట అంటే ఏం తల్లి? సంచరించుట అంటే నడుచుట, నడవడం, అడుగులు వేయడం, ప్రయాణాన్ని సాగించడం, వెళ్ళడం, ఇవన్నీ ఒకే జాతి పదాలు. ఇవన్నీ కూడా తిరగడం. తోటలోనికి వచ్చినటువంటి దేవుడు వచ్చిన స్థలములోనే అక్కడ నిలకడగా నిలవకుండా, లేక ఒక స్థలములో కూర్చోకుండా సంచరిస్తున్నాడు, తిరుగుతున్నాడు, నడుస్తున్నాడు. అప్పుడు వెంటనే ఆదాము హవ్వ కూడా ఆ తిరిగే దేవునితో తిరిగారు, నడిచే దేవునితో నడిచాడు, అడుగులు వేసే దేవునితో అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. ఆ అనుభవం, దేవునితో తిరిగే, దేవునితో సంచరించే అనుభవం ఎవరిలో కనిపిస్తున్నది? హానోకు. ఎవరిలో తల్లి? మనకు బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ మనకు. నేను అందుకే మరే చెప్పాను. ఎవరు తల్లి? నేనేం తిట్టనులే, గట్టిగా చెప్పండి. తప్పో ఒప్పో అని చెప్పండి, గట్టి పర్లేదు. హానోక, ఆదాము అవ్వ. ఎక్కడికి వచ్చాడు యేసు ప్రభు? ఏదైనా తోటలోకి వచ్చాడు యేసు ప్రభు. వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? ఆయన సంచరించేవాడు. ఆదాము అవ్వలు కబుర్లు చెప్పుకుంటూ అసలు కూర్చుంటారా తల్లి? సృష్టికర్త అయిన దేవుడు తాము నిర్మించబడటానికి నిర్మాణకర్త అయినటువంటి దేవుడు తమ మధ్యకు వచ్చిన తర్వాత సృష్టినంతా దేవుడు చేసి, ఈ సృష్టి మీద మమ్మల్ని అధికారంగా పెట్టినటువంటి దేవాతి దేవుడు రాగలిగినట్లయితే ఊరకనే ఉంటారా వాళ్ళు? ఆ వచ్చినటువంటి దేవాతి దేవుడు తోటలోనికి వచ్చిన వెంటనే ఎరిగినటువంటి తెలుసుకున్న వీరు ఆయన సంచరించేటప్పుడు ఆయనతో కూడా వీరేం చేశారు? ఆదాము హవ్వ సంచరించిరి, ఆదాము హవ్వ దేవునితో నడిచిరి, దేవునితో తిరిగిరి ఏదైనా తోటలో. ఆ నడిచేటువంటిది, తిరిగేటువంటిది, అడుగులు వేసేటువంటిది దేవుడు వారికి నేర్పించాడు వారికి. అందుకే ఆదాము బ్రతికి ఉన్న కాలములోనే హానోకు కూడా బ్రతికే ఉంటున్నాడు. ఒకవేళ దేవుడు వచ్చేటప్పుడు ఆయన తిరిగేవాడయ్యా, మేము కూడా ఆయనతో తిరిగేవాళ్ళం, ఆదాము చెప్పిండొచ్చు. లేక ఆదాముల గురించి హానోకు బ్రతికున్న కాలంలోనే తెలుసుకుని ఉండి ఉంటే, అయ్యా ఏదేను యొక్క తోటలో దేవుడు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు తిరిగేవాళ్ళయ్యా దేవునితో, అని తిరుగుతూ ఉన్నప్పుడు వీరు తిరగకుండా ఉండలేదు, అని నడిచేటప్పుడు నడవకుండా వీరు ఉండలేదు అని వెంబడించారండి. అది తెలుసుకోగలిగాడు హానోకు. అందుకే నా పితరుడైనటువంటి ఆదాము నేను బ్రతికిన కాలంలోనే ఉంటున్నాడు. అందుకే తాను చెప్పినా, ఒకవేళ చెప్పలేకుండా తన గురించి తాను తెలుసుకున్నా, హానోకు ఒక నిర్ధారణకు వచ్చాడు. నేనెందుకు నా దేవునితో నడవకూడదు? నేనెందుకు నా దేవునితో తిరగకూడదు? ఇది మనం అర్థం చేసుకోవాలి.
బైబిల్లో ఉండే ప్రతి చిన్న వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు దొరికితే ఊట వచ్చినట్లు వస్తూ ఉంటాయి. దైవవాక్యం ఒక మనిషి యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఉపయోగపడే అనేకమైన విషయాలు మనకు వస్తూ ఉంటాయి. అందుకే ప్రతిదీ కూడా దేవుడు చిన్న చిన్నగా గుప్తం చేసి వదిలేశాడు. శిష్యులు అడుక్కున్నారు, ప్రభువా ఈ మర్మం ఏమిటో తెలియదయా చెప్పు అని. మీరు మీ పరలోకపు తండ్రిని అడిగి మీరు తెలుసుకోండి అని అన్నాడా లేదా? అన్నాడు. ప్రతిదీ కూడా వ్రాయబడాలి అంటే భూమి బల్లపరిపైన సరిపోదు అని బైబిలే చెప్పేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే గాన 300 సంవత్సరములు హానోకు నడవటానికి కారణం ఏమిటి అంటే తాను బ్రతికున్నాడు, ఆదాము బ్రతికున్నాడు. హానోకు కంటే ఆదాము పెద్దవాడు కాబట్టి, సృష్టిలో తాను ప్రథమ ఫలము కాబట్టి, వారి దగ్గరికి దేవుడు వస్తూ పోయేవాడు కాబట్టి, వచ్చినవాడు ఎలా తోటలో తిరుగుతూ ఉన్నాడో ఆయనతో పాటు వీరు తిరగగలిగారు కాబట్టి హానోకు కూడా అది తెలుసుకుని నేనెందుకు నా దేవునితో నడవకూడదు, నా దేవునితో కలిసి ఒక జతగా ఉండి నేను ఎందుకు ఆయన అడుగులో నా అడుగు వేయకూడదు అని తాను అనుకుని 300 సంవత్సరాలు నడిచాడు. తల్లి, ఎంత గొప్ప విషయం కదా ఇది. మన వయసు 300 సంవత్సరాలు లేదు. మనుషుడు 70, 80 అంతే. మళ్ళీ ఎవడు వాని ప్రాణాన్ని గట్టిగా పట్టి పెట్టుకొని బ్రతకాలనుకున్నా వాడు బ్రతకలేడు అసలుకు. కాబట్టి దేవునిలోనికి నువ్వు వచ్చిన సంవత్సరం నుంచి లెక్కబెట్టు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతావు నువ్వు ఆలోచించు. ఈ కొంతకాలము నడవటానికి కష్టపడిపోతామే మనం. అంతకాలముతో నడిచాడంటే ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. మీరు ఒక విషయం, భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగటానికి ఎన్ని రోజులు పడుతుంది పాస్టర్ గారు? 24 గంటలండి. భూమి సూర్యుని చుట్టూ అయితే సంవత్సరం అండి. భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగాలి అంటే ఎన్ని రోజులు? సంవత్సరం అండి. 365 రోజులు. అయితే భూమి చుట్టూ సూర్యుని చుట్టూ తిరగటానికి మీరేమో ఒకటేమో కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఏమది? భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి ఎన్ని దినాలు? 360 దినాలు. అయితే తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ కూడా తిరగాలంటే ఎన్ని రోజులు పడుతుంది? సేమ్ అంతే. అంతేనా? మీరు ఆలోచించాలి. చెప్పండి. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగటానికి 365 రోజులు పడుతుంది. అంతేనా? పాస్టర్ గారు చెప్పండి. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి కూడా 365 రోజులు. కరెక్ట్. ఇది ప్రకృతిలో జరిగే కార్యం. ఇది దేవుని నోటి మాట వలన భూమి కలిగింది, దేవుని నోటి మాట వలన సూర్యుడు కలగలిగాడు. భూమికి ఒక పని, సూర్యునికి ఒక పని, సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా ఒక్కొక్క పనిని పెట్టాడు. వాటి పని ధర్మాన్ని ఎక్కడ కాని క్రమము తప్పకుండా వాటి పని ధర్మాన్ని చక్కగా జరిగిస్తూ ఉంటున్నాయి. సృష్టిలో ఉన్నటువంటివి అంత చక్కగా వాటి పని ధర్మాన్ని జరిగించేటప్పుడు సృష్టిలో ప్రథమ ఫలముగా ఉన్నటువంటి మనుష్యుడు సంవత్సరానికి 365 దినాలు మనము ఎన్ని దినాలు దేవునితో తిరుగుతున్నాం, దేవునితో నడుస్తున్నాం, దేవునితో ప్రయాణం చేస్తున్నాం, మన అడుగు దేవుని అడుగులో వేస్తుంటున్నాము.
ఒక్కసారి మనం ఆలోచించాలి. మన అడుగు ఎప్పుడు కానీ లోకములో పడకూడదు. లోకములో ఉన్న చెడు మీద మన అడుగు పడకూడదు. మన అడుగు ఎప్పుడు కూడా దేవునిదై ఉండాలి. అది మనం గ్రహించాల్సిన విషయం. ఇది 300 సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత హానోకు దేన్ని చూడలేదు? మరణాన్ని చూడలేదు. దేవుడు తను ఏం చేశాడు? తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. అంటే దేవునితో నడిచేటువంటి వానికి మరణము ఉండదు. మరణం ఉండదు. అంటే ఈ భూమి మీద నేను దేవునితో నడిస్తే హానోకులాగా మరణము లేకుండా నేను సజీవంగానే ఎత్తబడిపోతాను అని అర్థమో దాని అర్థం? అది కాదు దాని అర్థం. హానోకైతే ఈ లోక మరణాన్ని చూడలేదు, నడిచాడు. కాబట్టే ఈరోజు మనము దేవునితో నడవని నేర్చుకుంటే ఆయన పిలుపు వచ్చినప్పుడు ఈ లోకపు యొక్క మరణమును మనము చూడగలుగుతాము. క్రీస్తు యొక్క రాకడలో బ్రతికి ఉన్నప్పుడు వాడు మరణాన్ని చూడడు. క్రీస్తు రాక ఆలస్యమై వాడు దేవుని పిలుపు వస్తే వాడు మరణాన్ని చూచేమవుతాడు? వెళ్ళిపోదు. ప్రభువు వచ్చే వరకు మనం బ్రతికున్నాము అనుకో, దేవుడే నడుస్తున్నాము అనుకో, అప్పుడు ఈ లోక మరణము చూస్తామా? చూడం. ఒకవేళ ప్రభువు రాక ఆలస్యమై దేవుడు మనం పిలిచాడు అనుకో, మనం ఏం చూస్తాము? మరణం చూస్తాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే హానోకు దేవునితో నడిచిన కారణాన్ని బట్టి అతడు మరణమును చూడకుండా అతడు ఎత్తబడ్డాడు. మనము దేవునితో నడవగలిగితే తప్పనిసరిగా మనము కూడా మరణాన్ని చూడము. ఏ మరణం? రెండవ మరణం మనము చూడము. ఇది మనం అర్థం చేసుకోవాలి. రెండవ మరణం మన మీద అధికారము చెయ్యదు. నడిచే వ్యక్తికి దేవుడిచ్చే ధన్యత ఎంత గొప్పదో ఆలోచించు. అమ్మా, ఒకసారి మనము దేవునితో నడుస్తున్నామా లేక ఎక్కడైనా ఆగిపోతున్నామా? బైబిల్లో ఒక మాట ఉంది, మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథం మనము చూస్తే ఇర్మియా 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా 12:5 చదువుకుందాం. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. నీవు రౌతులతో ఎలా పరిగెత్తుతావు? నెమ్మది కలిగిన స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? చూడండి, ఇర్మియాలో రాస్తూ ఉన్నాడు 12:5లో, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్నేం చేశారు? అలయగొట్టిరి కదా. ఇంకా నీవు రౌతులతో ఎలా పరిగెత్తగలుగుతావు? నువ్వు నెమ్మదిగా క్షేమంగా ఉన్నప్పుడు యోర్దాను ప్రవాహం ఎదురొస్తే నువ్వేం చేస్తావు? బైబిల్లో చెప్పబడే మాట. దయచేసి మూలవాక్యం మర్చిపోవద్దండి. కొలనూలు చేత పట్టుకొని నీళ్ళలో 1000 మురలు కొలవగా 1000 మురలు నడవగా దాని లోతు ఎంత? చీలమండల లోతు అంటే పాదాల లోతు. ఆ 1000 మురలే 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సర కాలములో ఉన్నవాడే ఆదాము నుండి హానోకు ఇక్కడ కనిపించే పాదాలు హానోకు సంబంధించినవి. పాదం మన వేసే అడుగును సూచిస్తుంది. హానోకు వేసినటువంటి అడుగు దేవుని అడుగు. 300 సంవత్సరాలు నడిచాడు దేవునితో. అయితే ఇక్కడ బైబిల్ ఏమంటున్నాడు? నీవు పాదచారులతో పరిగెత్తగా నేనేం చేశారు? అలయగొట్టిరి అంటాడు. నేను రండి, ముగ్గురు రండి. దారా బాబు, నీకు భయం వేస్తుందారా? పెట్టేసేనా?
ఏం లేదు, నా బాధ ఏంటంటే మీరంతా కళ్ళు మూస్తున్నారు చాలామంది, ఇలాంటివన్నా చేస్తే మేలుకుంటారని. నా బాధ అది. రా, ఇప్పుడు మన ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఉన్నారు. మన ఇజ్రాయెల్ పాస్టర్ గారు వీళ్ళిద్దరికి పందెం పెట్టాడు. ముగ్గురికి ఏం పెట్టాడు? పందెం పెట్టాడు. మీ ముగ్గురులో ఎవడైతే ఫస్ట్ పరిగెత్త వచ్చి గెలవగలుగుతాడో మీకు మంచి బహుమానం అంటాడు. ఇప్పుడు వీళ్ళకి ఆశ ఉంటే రాదమ్మా? ఆశ వస్తుందా రాదా? ఇప్పుడు దాన్ని ఏమనుకుంటాడు? నేను ఇతని వెనకేసి ముందెళ్ళిపోవాలి. తానేమనుకుంటాడు? నేను ఇతని వెనకేసి ముందెళ్ళిపోవాలి. తానేమనుకుంటాడు? వీళ్ళిద్దరిని వెనకేసి నేను వెళ్ళిపోవాలనుకుంటారు. ముగ్గురికి ఒక గోల్గా తల్లి ఆలోచనలో డిఫరెంట్ ఏమన్నా ఉందా పాస్టర్ గారు? ఏం లే, వెనక వేయాలి, ముందుకు వెళ్ళాలి. ముగ్గురికి ఇదే ఆలోచనగా, వేరే ఆలోచన కూడా పరిగెత్తేటప్పుడు. నీ పేరేం పేరైనా? అనీష్. ఇప్పుడు విజిల్ కొడతాడు మన ఇజ్రాయెల్ పాస్టర్ గారు. అనీష్ పరిగెడతా వచ్చేస్తాడు, అలా వచ్చి పరిగెడతాడు. నీ పేరు? అభిషేక్. అభిషేక్ కూడా పరిగెడతా వచ్చి ఇక్కడ ఉంటాడు. నీ పేరు? అంత ఆలేనా? అశ్వంత్. ఇక్కడ అనీషు, అభిషేక్, అశ్వంత్ ముగ్గురు దొరికినారు. జశ్వంత్ సారీ. ఇప్పుడు ముగ్గురు పరిగెత్తారు. మీరు బాగా అర్థం చేసుకోవాలి, నేను నవ్వటానికి చెప్పలేదు. వీళ్ళ ముగ్గురు పరిగెత్తేటప్పుడు ఏమైంది అంటే, ఈ వ్యక్తి ముందుకు వచ్చేసాడు. ఈ వ్యక్తి ముందుకు వచ్చి ఏం చేశాడు అంటే, ఈ వ్యక్తిని వెనకేశాడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ వ్యక్తిని వెనక వేశాడు. ఎందుకు వేశాడు అంటే, ముందున్న ఈ వ్యక్తి ఇతన్ని అలయగొట్టేశాడు. ఈ వ్యక్తిని ఏం చేశాడు? అలయగొట్టాడు. నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని ఏం చేశారు? అలయగొట్టేది కదా, అలిసిపోయేటట్టుగా చేసేసాడు. అనీష్ వీళ్ళిద్దరినీ కూడా అలిసిపోయేటట్టుగా చేసేసాడు. ఇతన్ని అందుకోవాలి, వెనక వేసి ముందుకు వెళ్ళాలి, అలిసిపోయాడు. తను అలిసిపోయాడు. బైబిల్ అదే చెబుతుంది, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, అలిసిపోయానని తాను అనుకుని, అలిసిపోయానని తాను అనుకుంటే ఓటమిని చూస్తారు, విజయాన్ని చూడలేరు. ఓటమి అవమానాన్ని తెచ్చిపెడుతుంది. ఓటమి దుఃఖాన్ని మాత్రమే మిగిలిస్తుంది. విజయం సంతోషాన్ని ఇస్తుంది, ఘనతను తెచ్చి పెడుతుంది, బహుమానాన్ని పొందే రీతిగా చేస్తుంది. అందుకే వీరు అవమానానికి ఇష్టపడక, ఓటమికి ఇష్టపడకుండా తన శక్తిని అంతా ఖర్చు చేసి, కొంచెం కూడా దాచిపెట్టుకోకుండా శక్తిని అంతా ఖర్చు చేసి బలాన్ని పుంజుకుని పరిగెత్తడం జరుగుతుంది. తాను ముందుకు వెళ్ళి అనీష్ని అలయగొట్టి వెనక వేసేశాడు. తను అలసిపోయేటట్టుగా చేశాడు. తన శక్తిని పూర్తిగా ఖర్చు చేసేశాడు. చివరికి తాను కూడా ఓటమిని అంగీకరించాడు. ఓటమి ద్వారా వచ్చే అవమానాన్ని అంగీకరించాడు. ఏదైనా కానీ తాను కూడా రవ్వంత శక్తిని దాచుకోకుండా పూర్తిగా ఖర్చు చేసి పరిగెడడం అనీష్ని వెనకేశాడు, అభిషేక్ని వెనకేశాడు, జశ్వంత్ ముందుకు వచ్చేశాడు. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను. ఆత్మీయ జీవితంలో తల్లి, ఎప్పుడు మనం అలసిపోకూడదు. మనం ఎక్కడ కానీ సమస్యలిపోకూడదు. ఎక్కడ కానీ మన అడుగు వెనక్కి రాకూడదు. మానసికంగా కృంగిపోయే పరిస్థితులు వచ్చిన నీ దేవుని కోసం, నీ దేవునుడి నువ్వు పొందుకున్న భక్తి కోసం, లేకపోతే మీరు సేవకులు, ఒకవేళ మీరు సేవకులైతే మీ సేవలో, మీ వెనకటి రోజుల్లో కూడా మీరు కూడా అలసిపోయి సమస్యలిపోయి, ఎందుకురా ఈ సేవకు వస్తేమి, ఎందుకురా ఈ భక్తి, ఏదో ఒక సామాన్యమైన విశ్వాసిగా ఉంటే సరిపోయిండు కదా అనేటువంటి పరిస్థితి కూడా మీ ఆలోచనలోనికి వచ్చేసాయి. అయినా దేవుని కృప మీ అందరి మీద ఉండుటను బట్టి, మీ అందరి మీద దేవుని కృప ఉండుటను బట్టి, అలిసిపోయిన కాలములో, సమస్యలిపోయిన కాలములో దేవుని యొక్క కృపను బట్టి వాటన్నిటిని కూడా దాటుకుంటూ ఈరోజు ఈ పరిస్థితికి రాగలిగారు అంటే
మీ ఎడల దేవుని సంకల్పము ఈ విధంగా ఉంది. జీవితంలో ఎప్పుడు కూడా అలిసిపోకూడదు. హానోకు 300 సంవత్సరాలు నడిచాడంటే అమ్మా సామాన్యమైన విషయం కాదు. సమస్యలు వచ్చిండవా తల్లి? అమ్మ వచ్చిండవా తల్లి? హానోకు బాధలు వచ్చిండవా? ఆయనకి భార్య పిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారు. భార్య ద్వారా వచ్చిండొచ్చు, పిల్లల ద్వారా వచ్చి ఉండొచ్చు, బయట వారి ద్వారా వచ్చిండొచ్చు, లేక దేహం గుండా ఏదైనా అనారోగ్యత వచ్చిండొచ్చు, రకరకాలుగా. అయినా వాటన్నిటినీ దాటుకుంటూ అలసిపోలేని జీవితంలో ఎక్కడ కానీ నువ్వు దేవుళ్ళో నడిచేటప్పుడు నిన్ను అలయగొట్టేవి మనుషుల ద్వారా వచ్చిన, లోకము ద్వారా వచ్చిన, అపవాది ద్వారా వచ్చిన, దేహ సంబంధంగా వచ్చిన, అవి ఎన్ని విధాలుగా నీ మనస్సును కృంగదీసే పరిస్థితులు వచ్చినా వాటిని కారణంగా పెట్టుకొని నేను దేవుళ్ళో నడవలేకపోతున్నానని అలసిపోయి అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయే పరిస్థితి నీ జీవితంలో జరగకూడదు. సేవకులుగా మీరు అంతే. మనకు వాక్యం తెలుసు, నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నేను సీనియర్ పాస్టర్ని, నాకు ఈ వరాలు ఉన్నాయి, ఆ వరాలు అనుకుంటూ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగమే లేదు. నేను అంతే. నేను ఏదో ప్రసంగం చేస్తున్నాను, దేశమంతా తిరుగుతున్నాను, దాంతో సంతృప్తిని ఉంది, నాకు పరలోకం వస్తుంది అనుకుంటే నా అంతటి బుద్ధి లేనుడు ఇంకోటి ఎవడో ఉండడు. నేను ఎప్పుడు అనుకుంటా బోధ ఏదో బ్రతుకది అనుకుంటా, నేను ప్రసంగం ఏదో నా ప్రవర్తనది అనుకుంటా. నీ దేవుని అడుగుతావు మాట, ప్రభ నా ప్రసంగం బాగలేకపోయినా నా ప్రవర్తన బాగుండాలి, నా బోధ బాగలేకపోయినా నా బ్రతుకు బాగుండాలి నేను అనుకుంటే ఇప్పుడు కూడా. సేవకులు కూడా మీరు కూడా అలాగే అనుకోవాలి. కాబట్టి అలసిపోవద్దు, పరిగెత్తడం మనం నేర్చుకోవాలి. బైబిల్ అదే చెబుతుంది. అందుకే నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. వీళ్ళిద్దరినీ దాటి వచ్చేశాడు, తనకి దాటుకోవటానికి వీలు లేని పరిస్థితి, అలసిపోయాడు. ముందు లేని వ్యక్తి ఇద్దరిని అలగొట్టేశాడు. జీవితంలో ఎప్పుడు అలసిపోవద్దు. దేవుని యొక్క కృప మన మీద ఉంది. ఆయన ప్రమేయం తీసుకొని పరిగెత్తడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు కింద ఏమంటాడు తెలుసా? పాదచారులతో నువ్వు పరిగెత్తినప్పుడు వారు నిన్ను అలయగొట్టిరి కదా, నువ్వు రౌతులతో నువ్వెలా పోరాడదువు. రౌతు అంటే గుర్రం. మనిషితోనే పరిగెత్తలేనప్పుడు మనిషి దగ్గర వచ్చి గుర్రాన్ని తీసుకొని వచ్చి పెట్టి, ఒరే మనుష్యుడా, నువ్వు నీవు మనిషితోనే నువ్వు పరిగెత్తలేకపోయిన మనిషి ఈ మనిషి దగ్గర గుర్రాన్ని తీసుకొని వచ్చి గుర్రంతో పరిగెత్తంటే పరిగెత్తాడా? నువ్వు రౌతులతో ఎలా పరిగెత్తదు? మనం మనిషితోనే పోలేకపోతున్నాం. గుర్రాన్ని తీసుకొని వచ్చి దాన్ని వెనక వేసిన ముందు వెళ్ళి ఉంటే అవుతుందా పాస్టర్ గారు? ఇంపాసిబుల్. అమ్మ మీకు అర్థమయ్యేదని చెప్తాను. మిమ్మల్ని ఈ పట్ట పగలే అమ్మ ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తు అంటే, అయ్యో నా వల్ల కాదు పాస్టర్ గారు అంటే, ఇంకా చీకట్లో నిలబెడితే పరిగెత్తారా? చెప్తాను, మీకు అర్థం అవుతుందని చెప్తున్నా. పరిగెత్తారమ్మా? పగల్లోనే నా వల్ల కాదన్నప్పుడు రాత్రుల్లో నిలబెట్టి పరిగెత్తు తల్లి అంటే అవుతుందా తల్లి? అవదు. అందుకే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? నీవు నెమ్మదిగా నేను పెట్టా, నేను మిమ్మల్ని క్షేమంగా పెట్టా, మీరు ప్రార్థనాపూర్వకంగా ఏవి అడిగితే ఇచ్చేసా, మీరు అడక్కపోయినవి కూడా నేను ఇచ్చేసాను. ఇవన్నీ కూడా నా నుండి పొందుకొని మీరు క్షేమంగా నెమ్మదిగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నా పరిగెత్తుంటే పరిగెత్తలేకపోతున్నారు. అయ్యారు కళ్ళు మూసేస్తున్నారు, వద్దు. నేను అందుకే అక్కడి నుంచి దిగి వచ్చేసింది. బైబిల్లో ఉంది కదా క్షేమముగా. ఏముంది బాస్ నాయన? చెప్పు నాయన. నెమ్మది కలిగిన స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. చూడండి, దేవుడు నెమ్మదిగా పెట్టాడు, క్షేమంగా పెట్టాడు. అలా నెమ్మదిగా క్షేమంగా పెట్టినప్పుడే పరిగెత్తు అన్నప్పుడు పరిగెత్తలేనప్పుడు
యోర్దాను ప్రవాహం వస్తే నువ్వేం చేస్తావు? మీ పాస్టర్ గారు యోర్దాను గురించి ఎప్పుడన్నా చెప్పాడు తల్లి? యోర్దానులో ఏముంది తల్లి? నీళ్లు శక్తివంతంగా పారుతున్నాయి లేదా? యోర్దాను యొక్క నదిలో ప్రవాహం శక్తివంతంగా పారుతుందా లేదా పాస్టర్ గారు? ఆ పారేటప్పుడు యోర్దాను అవతలేమో వాగ్దాన భూమి, యువతలేమో వీరు. ఎవడైనా కానీ అదమరిచి కాస్త కాలు పెట్టాడనుకో ప్రవాహంతో కొట్టుకుపోయి చచ్చిపోతాడు. అంత శక్తివంతంగా ప్రవహిస్తూ ఉంటున్నది. అయితే బైబిల్ ఇదెందుకు చెప్పాల్సి వచ్చింది? నేను నీ నెమ్మదిగా పెట్టా, నేను నిన్ను క్షేమంగా పెట్టా. ఈ నెమ్మదిగా క్షేమంగా పెట్టిన కాలంలో నువ్వు పరిగెత్తలేకపోతున్నావు. అటువంటి పరిస్థితుల్లో యోర్దాను ప్రవాహం వస్తే నువ్వేం చేస్తావు? ఆ ప్రవాహంతో కొట్టుకుపోయి చచ్చిపోతారు. అదేవిధంగా నెమ్మదిగా క్షేమంగా ఉన్నప్పుడే పరిగెత్తలేనప్పుడు శ్రమలు ఒక ప్రవాహములాగా నీ మీదికి వస్తే అప్పుడు నువ్వేం పరిగెత్తుతావు? అది దాని అర్థం. యోర్దాను ప్రవాహముగా నీ మీదికి వస్తే నువ్వేం చేస్తావు? నెమ్మదిగా ఉన్నప్పుడే పరిగెత్తలేదే, క్షేమంగా ఉన్నప్పుడే పరిగెత్తలేదే. యోర్దాను యొక్క నీటి ప్రవాహం ఇలా ఉంటున్నదో అదే రీతిగా నీ మీదికి శ్రమలనే ప్రవాహం, బాధలనే ప్రవాహం నీ మీదికి వస్తే అప్పుడు నువ్వు పరిగెత్తగలవా? క్షేమంగానే ఉన్నప్పుడు పరిగెత్తలేదే. పెద్దవాళ్ళు మీరు అంటూ ఉంటారు ఒక మాట, ఏమంటారో తెలుసా? ఉట్టికెక్కలేనివాడు స్వర్గానికే. ఇది ఊతపదంగా తల్లి, సామెత కదా. ఉట్టి అడుంటుంది తల్లి, నువ్వు చేయి చేస్తే దాన్ని అందుకుంటావు. ఉట్టి విధికే ఎక్కలేనివాడు స్వర్గానికి పోతాడా? పగల్లోనే పరిగెత్తిన రాత్రులు ఏం పరిగెత్తాం తల్లి? క్షేమంగా నెమ్మదిగా సకల ఆశీర్వాదాలు మనకిచ్చి మన హృదయం చాలా సంతృప్తిగా ఉన్న కాలములో నా కుమారుడా పరిగెత్తు, నా కుమార్తె పరిగెత్తు అన్నప్పుడే మన వల్ల కాకపోతే శ్రమల ప్రవాహం మన మీదిగా వస్తే పరిగెత్తగలమా? దేవునిలో సాగిపోగలమా? సాగలేం. అందుకే నీ పాదచారులతో నువ్వు పరిగెత్తగా వారిని నలయగొట్టిరి కదా. రౌతులతో నువ్వు ఎలా పరిగెత్తుతావు? మనిషితోనే పరిగెత్తలేనప్పుడు గుర్రముతో నువ్వు ఎలా పరిగెత్తుతావు? నేను నెమ్మదిగా పెట్టా, క్షేమంగా పెట్టా, ఆ సమయంలో నేను వెళుతావు అనుకుంటే వెళ్ళలేదు. ఇంకా శ్రమల ప్రవాహం వస్తే నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. కూర్చోనైనా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. దయచేసి ఒక్కసారి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఈ వాక్యానికి మనం ఎంత న్యాయం చేస్తున్నాము, చేయలేకపోతున్నాము, మనం పరీక్షించుకోవాలి. నేనేదో మీకు బోధించేశానని, మీరేదో కొంత సమయాన్ని నాకు ఇచ్చి హెచ్చించి కూర్చొని వాక్యం విన్నారని ఇదే భక్తిని అనుకోకూడదు. నేను దేవుని ఎప్పుడు అడుగుతా? నేను మొట్టమొదటి ఏదైతే బోధిస్తానో అది మొదట నాకు అనుకుంటా, రెండవది ప్రజలకు ప్రభు అంట. బోధ నాకు కాదు ప్రజలకే అని నేను అనుకుంటే నేను గాలికి ప్రయాసపడినట్లే. అంతేగా తల్లి? గాలిని పట్టుకోగలుగుతారమ్మా? సోదరుని తెచ్చుకుంటారా? ప్రయాసంతా వ్యర్థమే. కాబట్టి దేవుడు ఈ రోజుల్లో మనలందరినీ కూడా ఏం చేస్తున్నాడు అంటే, అలిసిపోకుండా ఏ దేవుని నమ్మితివో, ఏ దేవుని భక్తిని సంపాదించితివో, దేవుని యొక్క పిలుపు నీకొచ్చేంత వరకు కూడా నీ అడుగు దేవునిదై ఉండాలి. నువ్వు అలా నడుస్తూ వెళ్ళేటప్పుడు ఆయనతో నువ్వెక్కడికని ఆగిపోవద్దు. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి. ఒక వ్యక్తి పరిగెత్తాడు, ఒక వ్యక్తి ఆగిపోయాడు. ఎవరి వ్యక్తి? మార్కు సువార్త మనం చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతుంది. మార్కు సువార్త చదువుకుందాం. మార్కు సువార్తలో మనం చూడగలిగినట్లయితే అక్కడ 14వ అధ్యాయం 51, 52 వచనాలు చదువుకుందాం.
తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచు ఉండగా వారు అతన్ని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచిపెట్టి దిగంబరుడై పారిపోయెను. ఇక్కడ పారిపోయిన పడుచువాడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. తన దిగంబర దేహం మీద ఒక నారబట్ట ధరించుకున్నాడు. యేసు ప్రభుని పట్టుకున్నారు. శిష్యులందరూ కూడా ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తన దిగంబర దేహం మీద నారబట్ట ధరించుకున్నటువంటి ఈ పడుచువాడు మాత్రము శిష్యుల్లాగా పరిగెత్త వెళ్ళలేదు. ప్రభుని పట్టుకున్నారా? నేను ఆయనతోనే ఉంటాను, పట్టుకొని ఆయన తీసుకుని వెళుతున్నారా? నేను ఆయనతో పాటు నడుచుకుంటూ వెళుతాను, ఏం జరుగుతుందో జరగని అన్నట్టుగా. శిష్యుల భయమేమి? ప్రభువుతోనే ఉంటే ఆయన పట్టుకున్నట్లు విని పట్టుకుంటారు. పట్టుకున్న దేవుని ఏ విధంగా బాధ పెడతారో అదే బాధ మనకి ఉంటుంది అని వారు తెలుసుకుని మేమెందుకు పట్టుబడాలి, పట్టబడినటువంటి ప్రభువులాగా మేమెందుకు బాధపడాలి, వద్దు అనేసి వదిలేశారు, వెళ్ళిపోయారు. ఇంకా వారంతా కూడా దేవునితో కూడా చక్కగా నడవని వ్యక్తులు వారు. పట్టబడిన దేవునికి ముందు ఏముంటుందేమా? సిలువ శ్రమ, సిలువ మరణం. అదే పరిస్థితి మాకు అవసరమా? ఇది మాకు అవసరమా? దేవుడు ఎన్ని రాత్రుళ్ళు అరణ్యములో తీసుకెళ్ళి వాళ్ళ ప్రార్థనలో నడిపించలేదు, ఎన్ని అద్భుతాలు చేసి వాళ్ళ కళ్ళకు చూపించలేదు, ఎన్ని స్వస్థతలు చేసి వారి కళ్ళకు చూపించలేదు. వారి ఆత్మీయ జీవిత ఎదుగుదల నిమిత్తం ఎన్ని ఆత్మ సంపూర్ణమైన సందేశాలు వారికి దేవుడు ఇవ్వగలిగాడు. ఇవన్నీ కూడా కంటితో చూచి చెవితో విని అనుభవించిన వ్యక్తులు. అయితే పట్టబడిన తర్వాత అప్పటి వరకు ప్రభువుతో నడిచిన వారు వెళ్ళిపోయారు ప్రభుని విడిచిపెట్టి. ఎంత బాధ కదా! ఎందుకంటే ఈయనతో ఉంటే, ఈయనతో నడిస్తే ఈయన పడేటోడు శ్రమ మేము పడాలి, ఈయనకొచ్చే మరణం మాకు రావస్తుందేమో, మాకు వద్దు అని బాధకు ఏమాత్రం ఇష్టపడని వ్యక్తులు, ప్రాణానికి కలిగే అపాయానికి ఇష్టపడని వ్యక్తులు పారిపోయారు. నీ భక్తి విషయంలో ఎన్ని బాధలు వచ్చినా, నీ సేవా జీవితంలో ఎన్ని శ్రమలు నీకు వచ్చినా, శ్రమకు భయపడి సేవలో అడుగు వెనక్కి వేయద్దు. నీ భక్తి గల జీవితంలో ఎన్ని శ్రమలు బాధ వచ్చినా, ఆ ఒక్క బాధ శ్రమకు కారణాన్ని బట్టి భక్తిలో వెనక అడుగు వేయద్దు. ఒకటి అడుగు నువ్వు కావాలి అంటే, ప్రభా నీ సేవలో ఎన్ని బాధలు వచ్చినా భరించే శక్తి నాకు ఈయన అడుగు, అంతే చాలు. నీ భక్తిలో నడిచేటప్పుడు ఎన్ని బాధలు వచ్చినా దాన్ని భరించే శక్తి నాకు ఈ ప్రభాను అడుగు. ఆ శక్తి నీకు ఇచ్చేశాడనుకో దేవుడు, వాటన్నిటిని దాటుకుంటూ నువ్వు వెళ్ళిపోతావు. అయితే ఇక్కడ కనిపించేటువంటి ఈ పడుచువాడు ఇక్కడ శిష్యుల్లాగా పారిపోలేదు, ప్రభువుతోనే నిలబడ్డాడు. ప్రభువుని తీసుకెళ్ళేటప్పుడు వీడు కూడా వెళ్ళాడు. 4 సువార్తలు చదవగలిగితే వీడు ఎవడో మనకు అర్థం కాదు, వీని పేరు లేదు అసలుకు. పారిపోయిన పడుచువాడు కానీ మనకు కనిపిస్తున్నాడు కానీ వీని పేరు లేదు బైబిల్లో. అయినా వీడు ధైర్యంగానే ప్రభుతో నడిచాడు. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కడు ఏం చేశాడు తెలుసా? ప్రభువుని పట్టుకున్నట్లుగానే రాణువ వారిలో ఒక్కడు ఇతని పట్టుకోగలిగాడు. ఇతని పట్టుకున్న వెంటనే వాని చేతికి తన దిగంబర దేహం మీద ఉన్నటువంటి నారబట్టను వాని చేతికి అప్పగించి దిగంబరుడివి వెళ్ళిపోయాడు. బట్టబోతే దిగంబరైపోతానే, అవమానం కదా, అది నాకు సిగ్గు కదా,
నన్ను చూసే వ్యక్తులందరూ కూడా చులకనగా హేళన చేస్తారు కదా, అసలు నేను తలెత్తు ఎలా ఎత్తుకొని పరిగెత్తగలను అని కూడా వాడు అనుకోలేదు. అవమానం వస్తే రాని, సిగ్గు కలిగితే కలగని, చూసేవారు హేళనగానే నిన్నే మాట్లాడిన అనని అని వాడు దిగంబర దేహంతోనే బట్ట చేతికి అప్పగించి పారిపోయాడు. నడిచినట్టుగానే నడిచాడు. చెరువుకి నడవలేక ఈ పడుచువాడు పారిపోయాడు. ఈరోజు అనేక మంది సేవకులైనా, అనేక మంది భక్తి గల వ్యక్తులైనా ఈ రోజున నడిచినట్టుగానే ఉంటారు. మళ్ళీ వారిని చూస్తే నడవని వ్యక్తుల్లాగానే ఆగిపోయి ఉంటారు. అమ్మా, మీరంతా రైలు బండి ఎక్కారా? రైలు బండి ఎంతమంది ఎక్కారు? ఎత్తండి చేయలు. పాస్టర్ గారు మీరు ఎక్కల చేయతండి, ఎంతమంది ఎక్కారు? వెరీ గుడ్, అందరు ఎక్కారు కదా. ఇప్పుడు భీమవరంలో ట్రైన్ మీరు ఎక్కారు. భీమవరంలో మీ ట్రైన్ ఎక్కారు. ట్రైన్ కదలటానికి ఒక 30 నిమిషాలు పడుతుంది. పక్కన ట్రైన్ ఒకటి ఉంటుంది, అది కూడా నిలబడి ఉంటుంది. అది మన ట్రైన్ కంటే ముందుగా అది వెళ్ళాలి. మనం కూర్చొనే ఉంటాం. ట్రైన్ ఏమవుతుందంటే పక్కన ఉండేది కదులుతుంది. అప్పుడు మీకేమనిపిస్తుంది అమ్మా? మీరు బాగా అర్థం చేసుకోవాలి. మన ట్రైన్ ఏమో ఎక్కాము, పక్క ట్రైన్ ఉంది, అది కదులుతూ పోతూ ఉంటుంది. అప్పుడు మీకేమనిపిస్తుంది? మనం పోయినట్లుంటుంది. అంతేగా తల్లి? అయితే పోతుందేమంది? అది పోతూ ఉంటుంది. ఎవరో మీ బాబునో లేదా మీ భర్తో ఎవరెవరు నిలకబెట్టారు. ఇంకా అది పక్కన కదులుతూ ఉంటే మంది వెళ్ళిపోతుందని కేకేస్తాం. అయ్యో నీళ్ళకి దిగాడే, రాలేదని. పోయినట్లే ఉంటాం. ఆ ట్రైన్లాగా మనం అక్కడే ఉంటాం. క్రైస్తవుని జీవితం కూడా ఈరోజు అలాగే. పోయినట్లే ఉంటాడు, పోడు, వీడు అక్కడే ఉంటాడు. జీవితంలో ఎక్కడ కానీ దేవుని కుమార్తెవైన నీవు, దేవుని కుమారుడమైన నీవు, ఇక్కడ కనిపించినటువంటి ఈ పారిపోయినటువంటి ఈ పడుచువాడు వెళ్ళినట్టుగానే వెళ్ళాడు. ఎప్పుడైతే వాడు పట్టబడ్డం జరిగిందో దిగంబరత్వాన్ని కూడా చూడకుండా బట్ట ఇచ్చి పారిపోయాడు. ఈ పడుచువాడు ఎవడో కాదు, మార్కే. ఏ మార్కు సువార్త, ఏ మార్కు రాశాడు, ఆ మార్కే తనను గురించి రాసుకోగలిగాడు. ఇక్కడ కనిపించినటువంటి పారిపోయిన పడుచువాడు మార్కే, ఇంకెవరో కాదు. ఇతడు పౌలుతో కూడా పరిగెత్తినవాడు, బర్నబాతో కూడా పరిగెత్తినటువంటి వాడు. పత్రికల్లో మనం చూస్తూ రాగలిగితే గన అపొస్తల కార్యాల్లో ఈ యొక్క వ్యక్తి ఎలా పౌలుతో బర్నబాతో కూడా వెళ్ళి సేవ చేశాడు. కొన్ని సందర్భాల్లో వారిని కూడా విడిచిపెట్టి వచ్చేసినట్లు బైబిల్ ఉన్నాయి మనకు ఆధారాలు. ఇటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలైన మన జీవితంలో దేవునిలో పరిగెత్తుతూ నడుస్తూ చిట్ట చివరికి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఏదో ఒక కారణము అనుకుని వెనక్కి పరిగెత్తా వచ్చే పరిస్థితి మనకు ఉండకూడదు. మార్పు తప్పు చేశారని తెలుసుకున్నాడు తన జీవిత కాలంలో. దేవుని దగ్గర ఏడ్చుకోగలిగాడు. దేవుని దగ్గర చాలా మటుకు మార్పు చెందగలిగాడు. చిట్ట చివరికి మార్కు ఒక మంచి సేవకుడయ్యాడు. రోమియులు మార్కును పట్టుకుని రథానికి కట్టి ఈడ్చుకుపోయారు రథంతో. అలా ఈడ్చుకుని వెళ్ళేటప్పుడు మార్కు యొక్క దేహమంతా కూడా చర్మము చినిగిపోయి రక్తము కారుతూ ఆ ఈడ్చుకుపోయేటప్పుడు మాంసమంతా పడుతూ అలా హతసాక్షి అయిపోయాడు. చివరి గడియల్లో దేవుని కోసం, సేవ కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేసి ఒక హతసాక్షి అయిపోయాడు మార్కు కూడా. జీవితంలో ప్రతి వ్యక్తి అంతే. నేనైనా, మీరైనా, ఎవరైనా అంతే. దేవునిలో సేవలో పరిగెత్తేటప్పుడు మన అలయుగుటే మనకు వస్తాయి. మోషే చూడు, 2 సార్లు నన్ను చంపేయని అడిగాడు. ఏలియా చూడు, నాకు చావు దయచేసేయి, మరణం మీద అపేక్ష కలిగింది. యోనా చూడు, నన్ను చంపేసేయి. వీళ్ళంతా అలసిపోయిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఎంత పెద్ద భక్తులు అయినప్పటికీ కూడా మన నిజ జీవితంలో, మీ సేవలో కానీ, మన భక్తిల జీవితంలో కానీ ఇలా మనం అలయగొట్టేటువంటి సమస్యలు ఒక్కొక్కసారి మనకు వస్తూ ఉంటాయి. ఒకసారి మనకు ఆలోచనలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి ప్రభా, అర్థవంతం కాలేని పరిస్థితిగా ఉంది ఇది, ఎందుకు ఈ బాధలు, ఈ శోధనలు అని. అయినా అవి కారణంగా పెట్టుకొని మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. భక్తిని బలహీనం చేసుకోకూడదు. సేవను బలహీనం చేసుకోకూడదు. దేవుని యొక్క ప్రమేయాన్ని మనం తీసుకుంటూ, ఆయన యొక్క బలాన్ని మనం పొందుకుంటూ
మనం ముందుకు వెళ్ళాలి. ఎలా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ జీవితంలో మిమ్మల్ని ఒక్కొక్కరిని కూడా ప్రశ్నించి అడిగితే, ఇప్పుడు అమ్మ నీకేమైనా బాధలు ఉన్నాయా వెనకటి రోజుల్లో, అయ్యా నీకైనా బాధలు ఉన్నాయి వెనకటి రోజుల్లో అని మిమ్మల్ని అడిగితే, అయ్యా వెనకటి రోజుల్లో ఏముందండి, ఇప్పుడేమున్నాయండి నాకు బోళ్ళని బాధలు ఉన్నాయి. నేను మళ్ళీ చెబుతున్నా, నీ సేవలో కానీ నీ భక్తిలో కానీ నేను అలయుగొట్టేవి ఎన్ని వచ్చినా కానీ అలిసిపోకుండా ఆ రోజున హానోకు ఏ విధంగా 300 సంవత్సరాలతో నడుస్తూ వెళ్ళాడో, నీవు నడువు. నీ మీద రెండవ మరణానికి అధికారం ఉండదు. ఆ రోజున హానోకు వలె నీవు కూడా ఎత్తబడి దేవుడిని నిత్యత్వంలోనికి తీసుకువెళ్ళి తన దగ్గర దేవుడిని ఉంచుకోవడం అనేది జరగగలుగుతుంది. ఒక వ్యక్తి దేవునితో నడవగలిగితే భవిష్యత్తులో వచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే పరలోకం వస్తుంది. అంతేకాదు, మరణము లేని ఒక నిత్య జీవం అనేది దేవుడినికి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి భవిష్యత్తు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి నీవుగా నీ వినిచున్న వాక్య విషయంలో మెలకువ కలిగి అలిసిపోయినవి ఎన్ని వచ్చినా అలిసిపోకుండా మీలో సాగిపోయే ఆ కృప నాకు దయచేయి తండ్రి అని దేవుణ్ణి అడగడం ఎంతైనా మంచిది. ఇక మోకాళ్ళ లోతు, ఆ తర్వాత నడుముల లోతు ఈదవలసిన పరిస్థితి. రాత్రికి ధ్యానం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి లేచి నిలచి ఒక చిన్న ప్రార్థన. నా ఆత్మీయ జీవితం అలసిపోకుండా తండ్రి హానోకు వలె సాగిపోయే కృప నాకీ తండ్రి, సాగిపోయే కృప నాకీ తండ్రి. ఎన్నోసార్లు నేను అలసిపోయిన రోజులు ఉన్నాయి. అయినా అవన్నీ దాటటానికి సాయం చేశారు. దేవా దయచేసి నాయన, అలయగొట్టేవి ఎన్ని వచ్చినా అలసిపోకుండా మీ ప్రమేయముతో నా చేతిని మీరు పట్టుకుని మీరు నడిపిస్తూ తండ్రి పరలోక గమ్యాన్ని చేరి ఆ కృప నాకు దయచేయి తండ్రి. దయచేసి అందరూ ప్రార్థిద్దాం. మీరు మౌనంగా ఉండొద్దు. నీవు సేవకులు కూడా ప్రార్థిద్దాం. అందరూ, ఇది అందరికీ సంబంధించిన వాక్యం. ఇది మన పెదవులు విప్పి హృదయపూర్వకంగా మన ప్రార్థన చేద్దాం. నీవు పాదచారులతో పరిగెత్తగా వారిని అలయగొట్టిరి కదా, గుర్రములతో ఎలా పోరాడగలుగుతావు? క్షేమంగా నెమ్మదిగా ఉన్న కాలములో నువ్వు పరిగెత్తలేకపోతావే. యోర్దాను ప్రవాహములాగా శ్రమల ప్రవాహం వస్తే నువ్వేం పరిగెత్తగలుగుతావు? నిజమే కదా. సమస్తాన్ని నీకు ఇచ్చి సంతృప్తి కలిగిన జీవితాన్ని ఇచ్చి నడవన్నప్పుడు నడవలేకపోతే శ్రమలే ప్రవాహంగా వస్తే నువ్వు ఎలా నడవగలుగుతావు? దయచేసి దేవుని అడుగు. నా జీవితం ఆగిపోయేదిగా కాకుండా సాగిపోయేదిగా ఉండని తండ్రి, సాగిపోయేది ఉండని. ఏ గమ్యము నుండి ఏ గమ్యానికి వెళ్ళాలి? నీవున్నది ఈ లోక గమ్యం, నువ్వు వెళ్ళవలసింది పరలోక గమ్యం. ఈ లోక గమ్యము నుండి పరలోకం అనే గమ్యానికి వెళ్ళాలి అంటే నీ అడుగులు, నీ నడక, నీ ప్రయాణం దేవునిదై ఉండాలి. దేవునిదై ఉండాలి. మంచి యేసయ్య, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవా, నాతో మీరు మాట్లాడారు, మీ బిడ్డలతో మీరు మాట్లాడారు తండ్రి. దేవా, నేనైనా మీ బిడ్డలైనా అలసిపోయిన రోజులు, వెనకటి రోజుల్లో ఎన్నో, కృంగిపోయిన రోజులు ఎన్నో. ఆగిపోకుండా అవన్నీ కూడా దాటుకొని రావటానికి మీరే తండ్రి, చెయ్యిని తండ్రి
ఎఫ్రాయిము యొక్క చెయ్యిని పట్టుకుని నడక నేర్పించిన వాడును నేను కాదా అని చెప్పిన మీరు ఆ విధంగానే మా చెయ్యిని పట్టుకొని నడిపించుకుంటూ వచ్చారు. కృతజ్ఞులం, కృతజ్ఞులం, కృతజ్ఞులము తండ్రి. మీరు ఎప్పుడు నన్ను పిలుస్తారో, మీ బిడ్డలను మీరు ఎప్పుడు పిలుస్తారో అంతవరకు అలసిపోకుండా, దేవా నేను మీకు జత, మీరు మాకు జత, మీరే తండ్రి మమ్మల్ని పట్టుకొని నడిపించండి. నేనుగా నడవలేను తండ్రి, మేముగా నడవలేము తండ్రి, మా వల్ల కాదు తండ్రి, మేము బలహీనులం, మీరు బలవంతుడైన దేవుడు. దేవా మీ ప్రమేయమును బట్టే తండ్రి ఏదైనా జరగాలి అంటే మేము మీ అధికారానికి అప్పగించుకుంటున్నాం. మీరే మమ్మల్ని నడిపించమని, మీ ఉన్నతమైన ఉద్దేశములు మా పట్ల సంపూర్ణముగా మీరు జరిగించమని బిడలు చేసిన ప్రార్థన మీరు ఆలకించి హానోకు వంటి కృపను పొందుకొని మీలో సాగిపోని యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.